హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వేడి సమ్మర్కి చల్లని ఎనర్జెటిక్ అయిన లెమన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికి కావాల్సినవి ఒక 10 to 15 లెమన్స్ తీసుకున్నానండి. అన్నీ పండు మాగి ఉండాలి. సో పచ్చి కన్నా ఇలా ఉంటే బెస్ట్ అండి. సో అన్నీ అలా తీసుకొని వాటిని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 to 2 times బాగా వాష్ చేసి దాన్ని ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాను. ఇక్కడ చూపించినట్టుగా. ఆ తర్వాత ఆ లెమన్స్ అన్నిటినీ ఇలా స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది లేకపోయినా సరే మీరు నార్మల్గా హ్యాండ్స్తో అయినా పిండి పెట్టుకోవచ్చు. వచ్చిన జ్యూస్ అండి ఇవి. దాని తర్వాత నేను ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఒక ప్లేట్లో ఆ జ్యూస్ వేసుకున్నాను. నేను ఇక్కడ 2 ప్లేట్లు తీసుకున్నాను. ఒక్కొక్క ప్లేట్లో ఒక గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకున్నాను. దాని తర్వాత మీరు ఏ గ్లాస్ అయితే తీసుకున్నారో ఆ గ్లాస్లో 1 కప్పు లెమన్ జ్యూస్ తీసుకుంటే దానికి ఈక్వల్గా 1:2 రేషియోలో షుగర్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం 2 గ్లాసుల షుగర్ తీసుకుంటున్నాము, సేమ్ గ్లాస్తోనే. ఇక్కడ చూసారు కదా. సో రెండిట్లో అలాగే ఈవెన్గా చేసుకున్నాను. దాని తర్వాత ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి లెమన్ని, షుగర్ని. ఇది మనం రూమ్ టెంపరేచర్లోనే డ్రై చేయాలండి. ఎండలో అలా చేయకూడదు. ఒక 1 week పాటు మనం ఫ్యాన్ కిందనే ఆర్ రూమ్ టెంపరేచర్లోనే డ్రై చేయాలి. ఇలా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము. సో ఫస్ట్ డే అయితే మనకి ఇలా వచ్చిందండి. సో ఇలా ఇంకా మాయిశ్చర్ ఉంది. సో అది మొత్తం బాగా డ్రై అయిపోవాలి. సో ఇలా ఫస్ట్ డే అయితే మనం ఇలా తీసుకొని మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల ఏమైనా మాయిశ్చర్ ఉన్నా రోజు మనము ఇలా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మొత్తం డ్రై అయిపోతుంది. ఇదైతే ఒక 2 days తర్వాత చూసారు కదా, కొంచెం హార్డ్గా అయింది. సో దాని తర్వాత దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ. ఆ తర్వాత మనకి ఇలా వస్తుందండి. ఇలా డ్రైగా వైట్గా చూసారు కదా, ఇలా వస్తుంది. ఆ తర్వాత దాన్ని మనం నీట్గా తీసి పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా మనకి మాయిశ్చర్ ఉందనిపిస్తే మళ్ళీ ఒక రోజు డ్రై చేసుకోవచ్చు. సో ఇలా వస్తుందండి. సో దాని తర్వాత వాటిని తీసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటాము. చాలా బాగుంటుందండి. ఆ స్మెల్, ఫ్లేవరే చాలా బాగా వస్తుంది. ఎలాంటి కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా మనమే ఇది తయారు చేసుకోవచ్చు ఇంట్లో. ఇది మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. అప్పటికప్పుడు వాటర్లో మిక్స్ చేసేసుకోవడమే. చూసారు కదండి, రెడీ అయిపోయింది లెమన్ జ్యూస్. సో చాలా ఈజీగా అయిపోతుంది. మీరందరూ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మనం లెమన్ యూస్ చేస్తున్నాం కాబట్టి లెమన్ వల్ల మనకి ఎనర్జెటిక్గా ఉంటుందండి సమ్మర్లో. సో మనకు కావాలంటే సబ్జా గింజలు కూడా యూస్ చేసుకోవచ్చు. ఏం లేదండి, వాటర్ పోసేసి నెక్స్ట్ సబ్జా వేసేయడమేను. సబ్జా గింజల వల్ల మన బాడీ కూల్ అవుతుంది. సో ప్లస్ హెల్త్కి కూడా మంచిది. సో ఇలా మిక్స్ చేసుకొని తాగేసేయడమే. సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.